ఓకే. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా మిలియన్లలో ఎంత అంటే 1254.66 మిలియన్స్. 2010 ప్రపంచ గణాంకాల ప్రకారం చైనా దేశపు జనాభా మిలియన్లలో 1341.0. నెక్స్ట్ బిట్ చూడండి. 2010 ప్రపంచ గణాంకాల ప్రకారం పాకిస్తాన్ దేశ జనాభా మిలియన్లలో 2010 అన్నమాట ఇది. ఓకే, మిలియన్లో వచ్చేసరికి 184.5 మిలియన్స్. 2011 నాటి ప్రపంచ జనాభా మిలియన్లలో 7 బిలియన్స్. ఇక్కడ ఏమడిగారు? బిలియన్స్లలో. 2011 నాటి ప్రపంచ జనాభా బిలియన్స్లో అనేసరికి 7 బిలియన్స్. ఫిఫ్త్ బిట్, ప్రపంచ జనాభాలో భారతదేశ జనాభా శాతం ఎంత? ప్రపంచ జనాభాలో భారతదేశ జనాభా శాతం 16%. నెక్స్ట్ బిట్ చూడండి. ప్రపంచంలోని మొత్తం భూతలంలో భారతదేశ ప్రజలు నివసిస్తున్న భూతల శాతం. ప్రపంచంలోని మొత్తం భూతలంలో భారతదేశ ప్రజలు నివసిస్తున్న భూతల శాతం వచ్చేసరికి 2.4%. 2001-2011 దశాబ్దాల్లో భారత జనాభా పెరుగుదల 2011 గణాంకాల ప్రకారము ఎంత అంటే 17.64. 2001-2011 దశాబ్దంలో జనాభా పెరుగుదల 2011 గణాంకాల ప్రకారం ఎంత అంటే 17.64. 2011 ప్రొవిజనల్ గణాంకాల ప్రకారం ఏ రాష్ట్రం జనాభా పరంగా మొదటి స్థానంలో ఉంది? ఉత్తరప్రదేశ్. 2011 ప్రొవిజనల్ గణాంకాల ప్రకారం ఏ రాష్ట్రంలో జనాభా పరంగా మొదటి స్థానంలో ఉంది? ఉత్తరప్రదేశ్. 2011 ప్రొవిజనల్ గణాంకాల ప్రకారం ఏ రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం జనాభా పరంగా చివరి స్థానంలో లాస్ట్ ప్లేస్లో ఉందేమో లక్షద్వీపులు. ఫస్ట్ ప్లేస్లో ఉన్నసరికి ఉత్తరప్రదేశ్. ఓకే. నెక్స్ట్, ఒక స్త్రీ తన సంతానోత్పత్తి కాలంలో పొందిన పిల్లల సరాసరి సంఖ్యను టీఎఫ్ఆర్ అని అంటారు. టీఎఫ్ఆర్ 2009 గణాంకాలు టీఎఫ్ఆర్ ప్రకారం అధికంగా ఉన్నటువంటి రాష్ట్రం ఏంటంటే బీహార్. 2009 గణాంకాలు టీఎఫ్ఆర్ ప్రకారం అధికంగా కలిగిన రాష్ట్రం బీహార్. 2009 గణాంకాల ప్రకారం తమిళనాడు టీఎఫ్ఆర్ గణాంకాల ప్రకారం తమిళనాడు టీఎఫ్ఆర్ 1.7 ఉందన్నమాట. ఓకే. నెక్స్ట్ బిట్ చూడండి. 2001-2011 శతాబ్ద కాలంలో భారతదేశంలో పెరిగిన జనాభా మిలియన్లలో ఎంత? మిలియన్స్ అడిగారు ఇక్కడ. 183.2 మిలియన్స్. 2011 ప్రొవిజనల్ గణాంకాల ప్రకారం ప్రతి 1000 మంది పురుషులకు స్త్రీల సంఖ్య. 2011 గణాంకాల ప్రకారం ప్రతి 1000 మంది పురుషులకు స్త్రీల సంఖ్య 940. నెక్స్ట్ బిట్ చూడండి. లాస్ట్ బిట్ 15 బిట్స్ ఇచ్చారు ఈ టాపిక్లో. ఓకే. లాస్ట్ బిట్ వచ్చేసరికి 2011 ప్రొవిజనల్ గణాంకాల ప్రకారం భారతదేశంలో ప్రతి 1000 మందికి గల మరణాల రేటు వచ్చేసరికి 20.97. 2011 ప్రొవిజనల్ గణాంకాల ప్రకారం భారతదేశంలో ప్రతి 1000 మందికి గల మరణ రేటు వచ్చేసరికి 20.97. ఇందులో ఇంకేమైనా బిట్స్ ఉన్నాయేమో ముఖ్యమైనవి చూద్దాం ఈ టాపిక్లో నుంచి. ఓకే. జీవన నైపుణ్యాలు మొత్తం వచ్చేసరికి ఎన్నంటే 10 అనమాట. యునెస్కో ప్రకారం మరియు WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం జీవన నైపుణ్యాలు ఎన్ని ఉంటాయంటే 10. టీనేజ్ అడాలసెన్స్ ఇది లాటిన్ పదం అనమాట. 13 నుంచి 19 సంవత్సరాల వయసు వరకు సైకాలజీ ప్రకారం. అదే కనుక WHO ప్రకారం అయితే 10 నుంచి 19 సంవత్సరాల మధ్య గల వాళ్ళందరినీ కూడా టీనేజ్ అని అంటారు. కౌమార దశ. ఓకే.
దీని ఫుల్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఈ లెసన్లో ఉన్నటువంటి ముఖ్యమైన బిట్స్ అన్నీ కూడా ప్రస్తుతానికైతే ఈ టెక్స్ట్ బుక్ వెనకాల ఈ లెసన్కి వెనక వైపు ఉన్న బిట్స్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా కొన్ని చూస్తాను. ఓకే, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామ్.